జిల్లాలో నాయుడుపేటలో పోరుబాటులో భాగంగా ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలు శ్రేణులతో కలిసి విద్యుత్ శాఖ కార్యాలయం దగ్గరకు వెళ్లారు. అక్కడ ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు సంజీవయ్యకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యుత్ ఛార్జీల పేరుతో 17,000 కోట్ల రూపాయలు భారం మోపడం దారుణమని మాజీ మంత్రి కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎలక్ట్రిక్ ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఎలక్ట్రిక్ డ్యూటీ పేరుతో ప్రజలపై మోపిన భారాలను వెంటనే రద్దు చేయాలని కన్నబాబు, ద్వారంపూడి డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడ వైసీపీ కార్యాలయం నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ఆదాని విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఉన్న సమయంలో బాదుడే బాదుడని రాష్ట్రంలో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ సివిల్ సప్లై డైరెక్టర్ నాగమణి, మాజీ స్మార్ట్ సిటీ చైర్మన్ రాజుబాబు, మాజీ కార్పొరేటర్లు బన్నీ, సత్యనారాయణ పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు 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 వెంటనే జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీలు కానీ ఓటమి చెందిన తర్వాత వాళ్ళు బయటికి రావాలంటేనే సంవత్సరాలు పట్టింది. కానీ మన నాయకుడు, మన కార్యకర్తలు ఇవాళ ప్రజా సమస్యల కోసం వారం రోజులు తిరగకముందే, ఓటమి చూసిన వారం రోజులు తిరగకముందే బయటకు వచ్చి ప్రజల కోసం గడవైతే నిలబడినందుకు మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చింది గుర్తొస్తుంది. ఆయన ఒక నినాదం చేసేవాడు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని. కానీ 7 నెలల కాలంలో బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అని నిరూపించాడు. బాబు ఎప్పుడు నమ్మినా బాధుడే బాధుడు, కొట్టిన చోట కొట్టకుండా కొడతాడు. ఇప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన సృష్టించిన సంపద ఏంటి అంటే కరెంట్ ఛార్జీలు పెంచడం, ఇళ్ల పన్నులు పెంచడం, చెత్త పన్నులు పెంచడం, ప్రతి ఒక్కటి పెంచడం, అది సంపద సృష్టి అనడం. లేదా అప్పులు తీసుకురావడం, అది సంపద సృష్టి అనడం. ఏదో విధంగా గడిపేసి తనను మోసే సొంత మీడియాలు ఉన్నాయి కనుక తనకి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ముందుకెళ్తూ కేవలం 7 నెలల కాలంలో ఇవాళ 17,485 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని బిల్లులు పెంచడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజల మీద మోపేయడం విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీలు కానీ ఓటమి చెందిన తర్వాత వాళ్ళు బయటికి రావాలంటేనే